హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 6 యొక్క 2 వరుస గుణిజాల మొత్తము 66. ఈ 2 గుణిజాలలో చిన్నదాన్ని కనుగొనండి అంటున్నాడు. సో 6 యొక్క మల్టిపుల్స్ అవి వరుస అంటున్నాడు, అంటే కన్సిక్యూటివ్ పక్క పక్కనే ఉండేటివి. సో చూడండి, 6 యొక్క మల్టిపుల్స్ అంటున్నాడు. సో ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే మల్టిపుల్ ఏంది? 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనుకోండి, ఎందుకంటే పక్క పక్కనే ఉండేటి. ఆ రెండు యొక్క మొత్తము ఎంత అంటున్నాడు? 66 అంటున్నాడు, రైట్? చూడండి, 6x ప్లస్ 6 తో మల్టిప్లై చేస్తే 6x ప్లస్ 6 ఇంటూ 1 6, 66. సో 6x ఒక ఇంకో 6x 12x ప్లస్ 6 ఈక్వల్స్ టు 66. ఈ 6 ని అటుపక్క పంపించేస్తే -6 అవుతుంది. సో 66 - 6, సో 12x ఈక్వల్స్ టు 60 అవుతుంది. సో 12 5 6, x ఈక్వల్స్ టు 5 వచ్చింది వాల్యూ. ఈ x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, మనకి 6 ఇంటూ 5 30. నెక్స్ట్ ఇక్కడ x ప్లస్ 1 అంటే 5 ప్లస్ 1, సో 6 6 36. ఈ రెండింటి యొక్క సమ్ ఏమవ్వాలి? చూడండి, ఇక్కడ 66 అయింది కదా, రైట్? సో చిన్న వాల్యూ అంటాడు, అంటే ముందున్నది 6 ఇంటూ 5 విచ్ ఇస్ 30. సో ఎక్కడుంది ఆప్షన్ 30 అనేది? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? చూడండి, ఒకవేళ పెద్ద నెంబర్ అని అడిగితే 6 6 36, నెక్స్ట్ వచ్చే వాల్యూ సో 36. ఆప్షన్ 3 అనేది అప్పుడు పెద్ద నెంబర్ అన్నప్పుడు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. బట్ మనకి చిన్న నెంబర్ కాబట్టి అడిగినది ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు మరియు బి అదే పనిని 20 రోజుల్లో చేయగలరు. వారు కలిసి పని చేయడానికి పట్టే సమయం ఎంత అంటాడు. సో సింపుల్, ఏ ఏ ఇచ్చాడు 15 డేస్ అని, అలాగే బి ఇచ్చాడు 20 డేస్ అని, ఏ ప్లస్ బి అడుగుతున్నాడు. సో తెలుసు కదా మనకి ఫార్ములా, ఏబి బై ఏ ప్లస్ బి. చూడండి, 15 ఇంటూ 20 బై 35 ఏ ప్లస్ బి. చూడండి, 5 3 జా 5 7 జా, అంతే కదా. సో 3 ఇంటూ 20 60 బై 7. సో 7th చూడండి, 7 8 జా 56, రైట్? ఇంకా 4 రిమైండర్ ఉంటుంది, 4 బై 7 డేస్ లో కంప్లీట్ చేస్తారు. అంటే 8 డేస్ 4 బై 7 డేస్ లో కంప్లీట్ చేసేస్తారు. ఎక్కడ ఉంది 8 4 బై 7? చూడండి, ఆప్షన్ 2 లో ఉందా? సింపుల్, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రం పొడవు దాని వెడల్పుకు 3 రెట్లు. సో బాగా గమనించండి, ఒక దీర్ఘ చతురస్రం ఉందంట ఇలా, రైట్? సో ఇది పొడవు, ఇది వెడల్పు అంటాం, అంతే కదా. వెడల్పు పొడవు. సో ఏమంటున్నాడు? వెడల్పుకు దాని పొడవు అనేది వెడల్పుకు 3 రెట్లు అంటున్నాడు. సో వెడల్పు ఎక్స్ అనుకుంటే వెడల్పుకు 3 రెట్లు అంటున్నాడు పొడవు. 3 రెట్లు అంటే 3x, అంతే కదా. సో ఇది 3x ఉంటుంది, ఇది x ఉంటుంది. సో ఆ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత 48 సెంటీమీటర్లు. అంటే చుట్టుకొలత అంటే పెరిమీటర్, రైట్? 48 సెంటీమీటర్లు అయితే దాని వెడల్పును కనుగొనండి అంటున్నాడు. అంటే ఇక్కడున్న వాల్యూను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చినది ఏంది? మనకి పెరిమీటర్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీర్ఘ చతురస్రం రెక్టాంగులర్, రైట్? రెక్టాంగులర్ యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఫార్ములా ఏది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ లెంత్ ఉంది, ఇక్కడ లెంత్ ఉంది, ఇక్కడ బ్రెడ్త్ ఉంది, ఇక్కడ బ్రెడ్త్ ఉంది. ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ వెళ్ళాడు, మరి బి, మరి ఎల్, మరి బి. అంటే 2 ఎల్లులు ఉన్నాయి, 2 బిలు ఉన్నాయి, అంతే కదా. సో దాన్ని ఏమని రాసుకోవచ్చు? ఎల్ ప్లస్ బి 2 కామన్ తీస్తే, సో ఇది దాని చుట్టుకొలతకి సమానం. దాని చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 48 సెంటీమీటర్స్. చూడండి, ఇక్కడ మనకి ఎల్ ప్లస్ బి వాల్యూ మనం చేసుకున్నాం కదా, ఒకటి 3x ఉంటే ఒకటి x అని. చూడండి, 2 ఇంటూ ఎల్ ఎంత అంటున్నాడు? 3x ప్లస్ బి ఎంత అంటున్నాడు? x. ఎంత? 48. చూడండి, 2 ఇంటూ 4x ఈక్వల్స్ టు 48. సో 2తో చూడండి, 2 2 జా 2 4 జా, సో 4x ఈక్వల్స్ టు 24. సో 4 6 జా 24, x ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ x వాల్యూ ఏది మనకి? ఇక్కడ 6, ఇక్కడ 6. అప్పుడు లెంత్ ఏమవుతుంది? 3 టైమ్స్ కదా. 6 3 జా 18, ఇది 6 3 జా 18. సో మొత్తం యాడ్ చేసుకోండి చుట్టుకొలత. సో 18 18 36, ఒక 6, ఇదొక 6, ఇదొక 6 12 48 వచ్చిందా చుట్టుకొలత, రైట్? ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? దాని వెడల్పు అంటున్నాడు. వెడల్పు అంటే బ్రెడ్తే కదా. ఎంత ఉంది ఇక్కడ? 6. సో మన ఆప్షన్ వచ్చేసి సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్?
ఒకవేళ లెంత్ అడిగితే 18, బట్ ఇక్కడ మనకి ఆప్షన్ 18 అనేది లేదు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 80 లీటర్ల మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి 3:1. ఈ నిష్పత్తి 2:3గా ఉండాలంటే నీటి పరిమాణం ఇంకా ఎంత జోడించబడాలి అంటున్నాడు, రైట్. సో ఇక్కడ కీ పాయింట్ చూడండి, నీటి పరిమాణం అంటున్నాడు, అంటే నీటిని మాత్రమే యాడ్ చేయమంటున్నాడు. సో మిల్క్ ని అలాగే పెట్టమంటున్నాడు, రైట్. చూడండి, ఫస్ట్ 80 లీటర్స్ ఉందంట. ఇది ఎలా ఉందంటున్నాడు, 3:1 రేషియోలో ఉందంట. సో టోటల్ ఎన్ని అయితే 4 పార్ట్స్ అవుతాయి, రైట్, అంతే కదా. 80/4 పార్ట్స్ అంటే ఈచ్ పార్ట్ 20, రైట్. అంటే మిల్క్ అండ్ వాటర్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, సో 3 × 2 60. ఇవి 60, మిల్క్ 60 లీటర్స్ ఉంటే వాటర్ 20 లీటర్స్ ఉంది, రైట్. చూడండి, మిల్క్ వాటర్ మనకి ఇది వచ్చేసాయి లీటర్స్ లో, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ నిష్పత్తి 2:3గా ఉండాలంట, రైట్. 2:3గా ఈ నిష్పత్తి ఉండాలి. నీటి పరిమాణం ఇంకా ఎంత అంటే మిల్క్ కామన్ ఉంటుంది, వాటర్ ను ఎంత యాడ్ చేయాలంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ తీసుకున్నాం 30. 20కి సో మిల్క్ వాటర్, 20కి మిల్క్ అలాగే ఉంది. సో వాటర్ 20 కదా, 20కి 30 లీటర్స్ యాడ్ చేసాం అనుకోండి, ఏమైతుంది 60:50 అవుతుంది. సో 0 తీస్తే 6:5 అవుతుంది. బట్ మనకు కావాల్సింది 2:3, అంటే 30 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి, అలాగే 20 వాటర్ ని 20 లీటర్స్ యాడ్ చేసాం అనుకోండి, ఏమైతుంది 6:40 అవుతుంది. సో 0 2 2 జా 2 3 జా అంటే 3:2 వచ్చింది. బట్ మనకు కావాల్సింది 2:3. సో ఇది కన్ఫ్యూజన్ అన్నమాట, రైట్. సో ఆప్షన్ 2 కూడా రాంగ్. సో ఆప్షన్ 3 70 చూడండి, 70 యాడ్ చేద్దాం. సో ఎంత అవుతుంది 6:90 అవుతుంది. సో 0 సో 3 2 జా 3 3 జా చూడండి 2:3 రేషియో వచ్చిందా మనకి. సో ఇక్కడ కావాల్సింది 2:3నే, ఇక్కడ కావాల్సింది 2:3నే. అంటే వాటర్ ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలి మనము, ఇంకా 70 లీటర్స్. ఈ 20 లీటర్స్ కి 70 లీటర్స్ యాడ్ చేస్తే 90 లీటర్స్ వస్తుంది, రైట్. ఈ 90 లీటర్స్ రేషియో అప్పుడు పాలు మరియు నీళ్ళ రేషియో ఏమవుతుంది చూడండి, 3 2 జా 3 3 జా 2:3. ఆప్షన్ లో క్వశ్చన్ లో ఇచ్చినది కూడా అదే కదా, 2:3. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 45 కిలోమీటర్ల పర్ గంటకి వేగంతో ప్రయాణించే రైలు 24 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటుతుంది. సో రైలు యొక్క పొడవు ఎంత అంటున్నాడు. సో డిస్టెన్స్ అడుగుతున్నాడు. S = D/T. సో డిస్టెన్స్ ఎలా ఉంది మనకి ఇక్కడ ఆప్షన్స్ లో, మీటర్స్ లో ఉంది, రైట్. సో మనకి ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డౌన్ చేసుకోవాలి, తగ్గించేసుకోవాలి, మీటర్ పర్ సెకండ్ లేకి తీసేయాలి, రైట్. సో ఇక్కడ చూడండి, మనకి డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా నుంచి స్పీడ్ ఇంటూ టైం, రైట్. సో డిస్టెన్స్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 45. ఇది ఎలా ఉంది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. సో దాన్ని మనం మీటర్ పర్ సెకండ్ లేకి తగ్గించేయాలి. సో 5/18 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 24 సెకండ్స్. చూడండి, 3తో 3 6 జా 3 15 జా 6తో 6 4 జా, రైట్. చూడండి, ఇప్పుడు 15 ఇంటూ 5 ఇంటూ 4, 5 ఇంటూ 4 20, రైట్. చూడండి, 15 ఇంటూ 2 30, ఇంకో 0 ఉంది. సో 300 మీటర్స్, రైట్. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 300 మీటర్స్ వచ్చింది మనకి. ఎక్కడ 300 మీటర్స్ అనేది, సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇక్కడ దాకా చూడండి, పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటున్నాడు. సో ఇక్కడ వచ్చిన వాల్యూకి స్క్వేర్ రూట్ వాల్యూ చెప్పమంటున్నాడు, రైట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉంది, A² - B² ఫార్ములాలో ఉందా. సో మనం చూడండి, A+B ఇంటూ A-B చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 34 + 16, రైట్. 50 ఇంటూ సో 34 - 16 ఏమైతుంది, సో 16 ఒక 16 32. సో ఇంకొక 2 యాడ్ చేసామంటే 34 అంటే 18, 16 18. 34లో 16 పోతే 18, రైట్. వీటి యొక్క మల్టిప్లికేషన్ 18 5 జా 90, ఇక్కడ ఒక 0 ఉంది 90. అంటే 34 స్క్వేర్ 16 స్క్వేర్, దీని యొక్క వాల్యూ ఏమైంది 900. సో దీనికి ఏమంటున్నాడు స్క్వేర్ రూట్ అంటున్నాడు. సో స్క్వేర్ రూట్, సో 900 యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ 900 ఏమొస్తుంది 30. సో మనకి స్క్వేర్స్ రావాలని చెప్పాను. సో 30 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ 30 అనేది, చూడండి, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల మొత్తము 35 మరియు వాటి ఎల్సిఎం 306. ఆ 2 సంఖ్యలు ఏవి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ 2 సంఖ్యలు ఏవి అన్నప్పుడు వాటి యొక్క మొత్తం ఎంత అన్నాడు 35 కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సంఖ్యలు మొత్తం 35 వస్తున్నాయో అవి చెక్ చేద్దాం. చూడండి, 16 ఒక 19, సో 10 ఇదొక
35. సో ఇది వస్తుంది 35. సో ఇది వస్తుంది 35. సో ఇది వస్తుంది. సో ఆల్ వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి రైట్. సో ఇక్కడ నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? వాటి యొక్క ఎల్‌సిఎం రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 16, 19కి ఎల్‌సిఎం. చూడండి ఇది మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో చేద్దాం. ఎందుకంటే ఇదే విధంగా దీన్ని బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ ఫార్ములాస్ గాని, ప్రాబ్లమ్స్ గాని డిఫరెంట్ ఉంటాయి. సో 16 ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 8. 8 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. సో దాన్ని ఏమని రాయొచ్చు? 2 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా! సో అప్పటికి ఏమైతుంది? 2 పవర్ 4 అవుతుంది రైట్. సో 19 అది ఒక ప్రైమ్ నెంబర్. సో ఈ రెండిటికి ఎల్‌సిఎం అంటే ఏం రాస్తాం మనము? ఎల్‌సిఎం అంటే ఏం చెప్పాం? ఆల్ అండ్ హై పవర్స్ రైట్. హై పవర్స్. చూడండి 2 పవర్ 4 ఇక్కడ ఉంది. ఇక్కడ 19 ఉంది. సో ఎల్‌సిఎం అంటే 19 ఇంటూ 2 పవర్ 4 విచ్ ఈస్ 16 రైట్. సో 19 ఇంటూ 16 చేస్తే మనకి ఏమొస్తుంది? 304 వస్తుంది ఎల్‌సిఎం. బట్ మనకి ఇక్కడ కావాల్సింది 306 అంటే 16 అండ్ 19 అనేవి ఆ నెంబర్లు కాదు. నెక్స్ట్ చూడండి 14 అండ్ 21 దీన్ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 7. 2 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 21. సో 3 ఇంటూ 7. సో 3 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే. చూడండి ఇక్కడ ఎల్‌సిఎం అంటే ఏం చెప్పాం? ఆల్ అండ్ హై పవర్స్. సో ఆల్ అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ రెండిట్లలో 7 కామన్ ఉంది రైట్. సో దాన్ని ఏమని రాయొచ్చు మనం? 2, 3, 7. సో ఇక్కడ 7కి ఏమన్నా హైయెస్ట్ పవర్ ఉందా? లేదు. అన్ని 1 పవర్సే ఉన్నాయి రైట్. సో చూడండి 2 3 జా 6. 6 ఇంటూ 7 42 రైట్. 42 అనేది ఎల్‌సిఎం అవుతుంది. బట్ మనకు కావాల్సింది 306 అంటే ఆప్షన్ 2 అనేది కూడా రాంగ్. నెక్స్ట్ 17 అండ్ 18 ఇక్కడ 17 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో 18 ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 9 రాయొచ్చు. 9 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. సో దాన్ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చు. అంతే కదా! ఇప్పుడు చూడండి ఎల్‌సిఎం ఆల్ ఇంటూ హైయెస్ట్ పవర్స్ 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17. సో ఇది చేస్తే మరి 18 వచ్చిందా? 18 ఇంటూ 17 ఈ రెండు మల్టిప్లై చేస్తే చూడండి 306 వచ్చింది మనకి. అంతే కదా! చూడండి ఇప్పుడు 17 10 జా 170, 17 8 జా 136. సో 6 ఇదొక 10 306 అంటే మనకి ఎల్‌సిఎం ఏమొచ్చింది? 306. వాడేం చెప్తున్నాడు? 306 అంటున్నాడు. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది రైట్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. 2 సంఖ్యలు 2:7 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి సంఖ్యను 14 పెంచి రెండవ సంఖ్యను 6 తగ్గిస్తే ఆ నిష్పత్తి 4:3 అవుతుంది. అసలు 2 సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు రైట్. ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి 2 సంఖ్యలు 2:7 నిష్పత్తిలో ఉన్నాయి రైట్. 2:7 రేషియోలో ఉన్నాయంట. సో అప్పుడు టోటల్ రేషియో ఏమైతుంది? 9 పార్ట్స్. అంటే ఇది ఖచ్చితంగా ముందున్న నెంబరు 9తో డివైడెడ్ బై అవ్వాలి. ఎందుకంటే 45 అనేది 9 పార్ట్స్ ఉందంటే ఈచ్ పార్ట్ వచ్చేసి 5 అయితుంది. అంతే కదా! చూడండి అప్పటికి 2:7 అంటే 2:7 అంటే 5 2 జా 10, 5 7 జా 35. సో 45 వచ్చిందా? అలా ఒక రేషియో అనేది ఈక్వల్‌గా డివైడ్ అవుతుందన్నమాట ఇచ్చినది. సో ఖచ్చితంగా 9తో డివైడెడ్ బై అవ్వాలి. సో ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. సో ఇక్కడ చూడండి అన్ని 9 టోటలే ఉన్నాయి. సో ఖచ్చితంగా 9తో డివైడెడ్ బై అయిపోతాయి. సో నెక్స్ట్ ఏమంటాడు? మొదటి సంఖ్యను 14 పెంచి రెండవ సంఖ్యను 6 తగ్గిస్తే అంటున్నాడు. ఏమైతుంది? సో 14 పెంచాడు. 6 తగ్గించాడు. ఏమైతుంది? 8 అనేది యాడ్ అవుతుంది గదా! ప్రతి ఒక్క నంబర్‌కి. సో ఇక్కడ చూడండి 8 అనేది యాడ్ అయిందనుకోండి. 8 అనేది యాడ్ అయితే 53 ఇది 35 అలాగే ఇది 8 యాడ్ చేస్తే 44 ఇది 8 యాడ్ చేస్తే 26. ఇప్పుడు ఈ ఈ నంబర్స్ అనేవి ఎలా ఉంటాయి? 4:3 రేషియోలో అవుతుందంట. 4:3 అంటే టోటల్ 7 పార్ట్స్. అంటే ఖచ్చితంగా 7 మల్టిపుల్ అవ్వాలి కదా! సో చూడండి 7 అనేది దీంతో మల్టిప్లై అవుతుందా? అవ్వదు. 7 అనేది దీంతో మల్టిప్లై అవుతుందా? 7 5 జా 35 అవుతుంది. సో 44 అవ్వదు. 26 అవ్వదు. సో ఒక్క 35/7 అనేది 7 5 జా 35 మనకి డివైడెడ్ బై అవుతుంది. సో అది ఏది ఆప్షను? 27 రైట్. ఆప్షన్ 27 ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వెషన్ 158 మరియు 215 సంఖ్యలను విభజించినప్పుడు వరుసగా 4 మరియు 5 శేషాలను వదిలేసి గొప్ప సంఖ్యను కనుగొనండి అంటాడు. గొప్ప సంఖ్య విచ్ మీన్స్ హెచ్‌సిఎఫ్
హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ని కనుగొనండి అంటున్నాడు. రైట్. సో ఏం చెప్తున్నాడు, 2 నెంబర్స్ ఉన్నాయంట. అవి ఏం చేస్తాయంటున్నాడు, వరుసగా 4 మరియు 5ని శేషాలు అంటే రిమైండర్ ని వదిలేస్తాయంట. రిమైండర్ వస్తాయంట. రిమైండర్ వస్తాయంటే సో ఈ 4 తీసేస్తే ఈ 154 అనేది ఖచ్చితంగా దేనితో ఒక నెంబర్ తో డివైడ్ అయిపోయిందనేది అర్థము. అలాగే ఇక్కడ కూడా 210 5 తీసేస్తే 210 అనేది ఏదో ఒక నెంబర్ తో ఖచ్చితంగా డివైడ్ అయిందని అర్థం. ఆ నెంబర్ ఏది అంటున్నాడు. సో చూడండి బాగా, ఇప్పుడు మనం ఈ రెండిటికి హెచ్సిఎఫ్ అంటే ఎలా కనుక్కుంటాం. సో సిమిలర్లీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఒకటే విధంగా కనుక్కోవచ్చు. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో. చూడండి ఇప్పుడు మనకి 154 ఉంది. సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3, 5, 7, 11 అట్లా రాసుకునే విధంలో ఎలా రాయొచ్చు. చూడండి 154 అనేది 2 తో, సో 2 7 14, ఇంకొక రిమైండర్ ఉంటుంది 2 7 14 అంటే విచ్ మీన్స్ 2 ఇంటూ 77. ఇక్కడ 77 అనేది ప్రైమ్ నెంబరా కాదు. సో మరీ డివైడ్ చేసుకోవాలా ఎలా, 2 ఇంటూ 7 ఇంటూ 11. సో ఇప్పుడు అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలోకి వచ్చేసాయా. రైట్. నెక్స్ట్ అలాగే 210 కూడా 210 ఏమని రాయొచ్చు, 3 ఇంటూ 70, 3 ఇంటూ 7 21, ఒక 0 ఉంది. రైట్. సో 70 అనేది ప్రైమ్ నెంబరా కాదు. సో దాన్ని ఏమని రాయొచ్చు, 3 ఇంటూ 7 ఇంటూ 10, అంతే కదా. 10 అనేది ప్రైమ్ నెంబరా కాదు. 10 ఏమని రాయొచ్చు మరి 2 ఇంటూ 5 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలోకి వచ్చేసాయా. సో దీన్ని ఒక ఆర్డర్ లో రాసుకుందాం. 2 3 5 7. రైట్. 2 3 5 7 ఒక ఆర్డర్ లోకి వచ్చేసాయా. సో మనం ప్రీవియస్ క్వశ్చన్ లో ఏం చెప్పాం, ఎల్సిఎం అంటే ఆల్ అండ్ హై పవర్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏం చెప్తాము, సో కామన్ అండ్ లో పవర్. కామన్ ఏమున్నాయి, ఇక్కడ 2 ఉంది 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 3 5 ఉందా లేదు, ఇక్కడ 7 ఉంది మనకి. అంటే 2 ఇంటూ 7 కామన్ ఉన్నాయి. లోయెస్ట్ పవర్ అన్నిటికీ ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. ఒకవేళ ఇక్కడ 7 పవర్ స్క్వైర్ గాని అట్లున్నది అనుకోండి, సో డైరెక్ట్ మనం లోయెస్ట్ పవర్ అంటే ఇక్కడ 1 ఉన్నది తీసుకుంటాం. సో డైరెక్ట్ ఇప్పుడు 2 ఇంటూ 7 14. చూడండి వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 14. అంటే 14 తో డివైడ్ చేసినప్పుడు ఈ నెంబర్స్ అనేది ఒకసారి 4 ని రిమైండర్ పెడుతున్నాయి, ఇంకోసారి 5 ని రిమైండర్ పెడుతున్నాయి. సో సారీ 14 తో. సో మన ఆప్షన్ వచ్చేసి హెచ్సిఎఫ్ అనేది 14 అనేది ఆన్సర్ వస్తుంది. ఎక్కడుంది, సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసార్థం 24 సెంటీమీటర్లు మరియు ఎత్తు 6 సెంటీమీటర్లు కలిగిన ఘన సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం. సో ఇక్కడ చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం ఉపరితల వైశాల్యం అంటాడు. సో సిలిండర్ అనగానే మనం ఏం చెప్పాం, సో ఒక డయాగ్రామ్ గీసుకున్నామంటే అర్థమైపోతుంది. రైట్. ఇక్కడ ఒక సిలిండర్, సో పైన ఒక మొత్తం ఉపరితల వైశాల్యం అన్నాడు. సో ఇక్కడ మనకి పైన ఒక సర్కిల్ ఉంది, కింద ఒక సర్కిల్ ఉంది. సో సర్కిల్ యొక్క వైశాల్యం, సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఎంత, పైఆర్ స్క్వయర్. సో పైన ఒకటి కింద ఒకటి, సో 2 ఉన్నాయి. నెక్స్ట్ ఈ సర్కిల్ తీసేస్తే ఇదంతా ఎలా ఉంది, సో ఈ డిస్టెన్స్ హెచ్ ఉందా ఇక్కడ హైట్. సో ఈ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏమైతుంది మనకి ఫార్ములా 2πr అని చెప్తామా. సో సర్కిల్ యొక్క పెరిమీటర్ 2πr. సో దానికి ఏమైంది, ఎక్స్ట్రా హెచ్ ఉంది అంటే హైట్ ఉంది, 2πr హెచ్. రైట్. సో ఇప్పుడు చూడండి మొత్తం ఏమైతుంది, ఇది ఒక πr స్క్వేర్, ఇది ఒక πr స్క్వేర్, 2πr స్క్వేర్ ప్లస్ 2πr హెచ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా మొత్తం ఉపరితల వైశాల్యం. ఇందులోంచి 2πr ఇక్కడ 2πr కామన్ తీసామంటే చూడండి 2πr, ఇక్కడ r ఒకటి మిగిలిపోయింది, ఇక్కడ హెచ్ ఒకటి మిగిలిపోయింది. దీని వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నాడు. సో చూడండి పై వాల్యూ ఆప్షన్ లో ఉంది కదా. సో ఇక్కడ పై వాల్యూ అనేది ఆప్షన్ లో ఉంది. సో పై అనేది పక్కకు పెట్టేసేయండి. సో 2 ఇంటూ r అంటే రేడియస్ వ్యాసార్థం 24. సో r అంటే 24 ప్లస్ హెచ్ ఎంత అంటున్నాడు 6. చూడండి 2 ఇంటూ 24 48. సో 24 ఇంటూ 24 ప్లస్ 6 30. సో పై అలాగే ఉంది కదా ఇక్కడ. రైట్. చూడండి 48 ఇంటూ 3 40 ఇంటూ 3 120, 8 3 24 ఏమైతుంది 144. 3 పక్కన ఒక 0 ఉంది కదా, ఇక్కడికి ఒక 0 వచ్చేస్తుంది. అంటే 1440 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఏది ఉపరితల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఎక్కడుంది 1440, ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. కొంతమంది ఆప్షన్ లో పై ఉందని తెలియక 22/7 చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటారు. సో అది టైం వేస్ట్. సో ఆప్షన్స్ ని ఒకసారి మనం చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ 12 పెన్నులు మరియు 7 పెన్సిళ్ల ధర 233 రూపీస్, రైట్? ఒక పెన్ను ధర 1.5 రూపాయి తగ్గి పెన్సిల్ ధర 1 రూపాయి పెరిగితే 2 పెన్నులు మరియు 3 పెన్సిల్ ధర 48 రూపాయలు అవుతుందంట. సో తగ్గి మరియు పెరిగితే 2 పెన్సిల్ మరియు 3 పెన్నుల ధర 48 రూపీస్ అంటున్నాడు. నెక్స్ట్ 4 పెన్నులు 1 పెన్సిల్ ధర ఎంత అంటున్నాడు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి. సో 12 సో పెన్సిల్ ని ఎక్స్ అనుకుందాం, సారీ పెన్నుని ఎక్స్ అనుకుందాం, పెన్సిల్ ని వై అనుకుందాం, రైట్? ఎందుకంటే 2 పీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం చేంజ్ చేసుకుందాం. సో 7 పెన్సిల్స్ ధర ఎంత అంటున్నాడు, 233 అంటున్నాడు. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు, 2 పెన్నుల ధర. సో పెన్ వాల్యూ ఏమైందంట, సో ఎక్స్ మైనస్ 1.5 రూపీస్ తగ్గిందంట, 1.5, రైట్? నెక్స్ట్ ఏమంటున్నాడు, సారీ 3 పెన్సిల్స్. సో 3 వై ఏమైందంటున్నాడు, 1 రూపాయి పెరిగిందంటున్నాడు, రైట్? అలా జరిగినప్పుడు ఏమంటున్నాడు, 48 అంటున్నాడు. సో ఈ ఈ ప్రాబ్లం ఈ ఈ ఈక్వేషన్ ని ఎలాబరేట్ చేసి చూడండి. 2x మైనస్ 1.5 ఇంటూ 3, 3 కదా, 1.5 ఇంటూ 2, 3, రైట్? అలాగే 3y ప్లస్ 3 ఈక్వల్స్ టు 48. చూడండి 2x ప్లస్ 3y మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్, సో 48. ఇది ఈక్వేషన్ 2 నా? సో ఇది ఈక్వేషన్ 1. సో 1, 2 చూడండి ఒకసారి. సో 12x ప్లస్ 7y ఈక్వల్స్ టు 233. సో 2x 3y ఈక్వల్స్ టు 48. సో ఇక్కడ నుంచి ఏదో ఒకటి మనం క్యాన్సిల్ చేయాలి ఖచ్చితంగా. సో దీన్ని 1 దీన్ని 6 తో చేసామంటే పెన్సిల్ అదే ఐ మీన్ పెన్ క్యాన్సిల్ చేయొచ్చు కదా, రైట్? చూడండి 6 2 జా 12x, 6 3 జా 18y, అలాగే 6 ఇంటూ 48. చూడండి 48 ఇంటూ 6, సో 4 6 జా 24 అంటే 240, 8 6 జా 48 ఏమైతుంది, 8 8 2, విచ్ మీన్స్ 288 అవుతుంది, రైట్? అంతే కదా. సో ఇప్పుడు చూడండి ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఎందుకంటే ఈక్వేషన్ 2 మనం ఎంచుకున్నాం కదా. సో మైనస్ 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 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. సో ప్లస్ 12 మైనస్ 12 క్యాన్సిల్. సో ఇక్కడ ఏమైతుంది, మైనస్ 18 ప్లస్ 7 ఏమైతుంది, మైనస్ 11y అవుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి 288 లోంచి 233 పోతే మైనస్ 55 కదా, రైట్? సో మైనస్ మైనస్ క్యాన్సిల్, 11 5 జా 55 అంటే y వచ్చేసి 5 వచ్చింది. సో ఈ y వాల్యూని ఇక్కడ గానీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో అదేంది y అంటే పెన్సిల్, బట్ మనకు కావాల్సింది పెన్ కాస్ట్ కూడా కావాలి కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. చూడండి y అంటే 5. సో 2x ప్లస్ 3 5 జా 15 ఈక్వల్స్ టు 48. ఈ 15 ఎటుపక్క వెళ్ళిపోయిందంటే సబ్ట్రాక్ట్ అయిపోతుంది, రైట్? మైనస్. సో 333. సో 2x ఈక్వల్స్ టు 33 అవుతుంది. సో 33/2 చేసామంటే ఎంత వస్తుంది, 16 2 జా 32, 16.5 వస్తుంది. ఏది ఇది, పెన్ పెన్, రైట్? సో పెన్ వాల్యూ వచ్చేసి 16.5, పెన్సిల్ వాల్యూ వచ్చేసి 5. ఇప్పుడు ఏమంటున్నాడు, 4 పెన్నులు అంటున్నాడు, అంటే ఇంటూ 4. చూడండి 16 4 జా 64 ప్లస్ 0.5 ఇంటూ 4 2, విచ్ మీన్స్ 66 ప్లస్ ఒక పెన్సిల్ వాల్యూ ఎంత, 5 రూపీస్. సో ఈ రెండు మొత్తం ఎంత, 71 రూపీస్, రైట్? ఎక్కడ 71 రూపీస్ అనేది, చూడండి ఆప్షన్ 1. సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఎంత ట్రిక్కీగా క్వశ్చన్స్ అడుగుతున్నాడో, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు ఒక వస్తువును ఎక్స్ రూపీస్ గా గుర్తించి దానిపై 20% తగ్గింపును అందిస్తాడు, రైట్? క్వశ్చన్ ని చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా ఈజీగా చేసేయచ్చు, రైట్? గుర్తించి దానిపై 20% తగ్గింపును అందిస్తాడు. తగ్గింపు ధరపై తగ్గించింటాడు కదా అమౌంట్, సో కొంత అమౌంట్ కి అది వస్తుంటుంది. ఆ అమౌంట్ మీద ఏం చేస్తాడంటే 12.5% వ్యాట్ వసూలు చేస్తాడంట. సో అలా వసూలు చేసిన తర్వాత దాని ఏమైతుంది, దాని వాల్యూ 432 రూపీస్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఏమంటాడు, సో స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూ ఒకటి అనేది 100 రూపీస్ ఉంది దాన్ని. సో దాన్ని ఏం చేశాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. సో అది 80 రూపీస్కి వస్తుంది. వాడేం చేశాడు, ఈ 80 రూపీస్ మీద 12.5% వ్యాట్ అని వేసాడు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ వేసాడు. అలా ట్యాక్స్ అని వేసిన తర్వాత దాని వాల్యూ ఎంత అయింది, 432 రూపీస్ అయింది. సో మనకి ముందు దాని యొక్క 100% వాల్యూ మనకి కావాలి. సో ఇదంతా పోను ఈ వాల్యూ అనేది సమ్ పర్సెంటేజ్ ఉంటుంది కదా, ఆ పర్సెంటేజ్ సమ్ పర్సెంటేజ్ అనుకోండి, ఆ పర్సెంటేజ్ వాల్యూ ఇదైతే
మనకి ఇక్కడ 100% ఉంది కదా! సో, దాని వాల్యూ ఎంత అంటున్నాడు. రైట్. సో, బాగా చూడండి. ₹80 ఫస్ట్ ₹100 ఉన్నది 20% డిస్కౌంట్ ఇచ్చి ₹80కి ఇచ్చాడు. ఈ ₹80 మీద ఏమంటున్నాడు 12.5. సో, పాయింట్ తీసేసి నేను కింద 10 పెట్టుకుంటున్నా. సో, పర్సెంటేజ్ ఉంది కదా! ఆ పర్సెంటేజ్ ప్లేస్‌లో 100 యేసుకుంటున్నా. చూడండి 0. సో, 0. సో, 25 5 జా 125. 25 4 జా 100. సో, 4 2 జా 8. 2 ఇంటూ 5 10. మరి 10 ఏం చెప్తున్నాడు 12.5% వాల్యూ వాట్ టాక్స్ ఉందని చెప్పి ₹10 మరి దీనికి యాడ్ చేస్తున్నాడు. రైట్. అంటే ₹80కి ఇస్తున్నా అని చెప్తున్నాడు. ప్లస్ మళ్ళా దాన్ని ఒక ₹10 యాడ్ చేసి దాని వాల్యూ ఏం చేస్తున్నాడు 90%కి తీసుకెళ్తున్నాడు మరి. సో, ఈ 90% వాల్యూ అనేది ఎంత అంటున్నాడు 432 అంటున్నాడు. ఇప్పుడు మనల్ని 100% వాల్యూ అడుగుతున్నాడు. సో, క్రాస్ మల్టిప్లికేషన్ 100 ఇంటూ 432 బై 90. సో, ఇక్కడ చూడండి ఇది టోటల్ ఎంతుంది 4 3 7 ఒక 2 9 9 టోటల్ ఉంది కదా! అంటే ఖచ్చితంగా 9తో మల్టిపుల్ అవుతుంది. చూడండి. సో, 9 5 9 6 జా ఆహ్, 9 6 జా 36 రైట్. ఓహ్! సారీ 9 4 జా 9 4 జా 36. 9 4 జా 36. ఇక్కడ ఎంత ఉంటుంది 7 ఉంటుంది కదా! 9 8 జా 72. సో, 10 ఇంటూ 48 ₹480. సో, 100% వాల్యూ వచ్చేసి ₹480. ఎక్కడుంది మనకి 480 అనేది? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి చాలా సింపుల్‌గా ఉంది. నెక్స్ట్ క్వెషన్ 3, 4, 5, 7 మరియు -3, 6 శీర్షాలు కలిగిన త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నాడు. రైట్. సో, ఇన్ని పేపర్స్‌లలో ఇటువంటి ప్రాబ్లమ్ మనకి ఎక్కడ రాలేదు. రైట్. ఇది ఫస్ట్ టైమ్ వచ్చింది. సో, ఇది చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 3, 4 ఇచ్చాడు. 5, 7 ఇచ్చాడు. అలాగే -3, 6 ఇచ్చాడు. సో, ఇలా ఇచ్చినప్పుడు మనకి వాల్యూస్ చూడండి x1, y1, x2, y2, x3, y3 రైట్. సో, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. త్రిభుజ వైశాల్యంకి ఫార్ములా. ఏది హాఫ్ ఇంటూ చూడండి ఓపెన్ బ్రాకెట్ x1 తీసుకున్నాము. తర్వాత y1 మైనస్ y2 సారీ y2 మైనస్ y3 రైట్. ఈ ఫార్ములా ఒకసారి రాసి గుర్తుపెట్టుకోండి వచ్చేస్తుంది ఐడియా. సో, x2 అనేది బయటే ఉంటుంది. సో, బ్రాకెట్స్‌లలో y1, y2 చేంజ్ అవుతా ఉంటాయి. రైట్. నెక్స్ట్ y3 మైనస్ y1 అలాగే నెక్స్ట్ ఎప్పుడు x3. సో, 2 3 అయిపోయింది. 3 1 అయిపోయింది. ఇంకేముంది? సో, ఆబ్వియస్‌లీ 3 2 1 2 ఉంది కదా! సో, y1 మైనస్ y2 రైట్. ఈ ఫార్ములా. చూడండి ఇక్కడ హాఫ్ ఇంటూ సో, x1 ప్లస్ ఎంతుంది 3 రైట్. ఇంటూ y2 మైనస్ y3 మైనస్ y3 7 మైనస్ 6 1 అంతే కదా! ప్లస్ x2 ప్లస్ 5 ఇక్కడ చూడండి y3 మైనస్ y1 సో, 6 మైనస్ 4 ఎంతుంది 2 ప్లస్ x3 ప్లస్‌లో ఎంతుంది -3 రైట్. y1 మైనస్ y1 మైనస్ y2 ఎంతుంది? సో, 4 మైనస్ 7 సో, బాగా చూడండి అయిపోయింది. సో, హాఫ్ ఇంటూ దీని వాల్యూ ఏమైతుంది 3 ప్లస్ దీని వాల్యూ ఏమైతుంది 10 ఇక్కడ చూడండి -3 సో, -4 సో, -3 ఇంటూ 4 మైనస్ 7 ఏమైతుంది -3 అంతే కదా! సో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9 3 19 ఒక 3 ఏమైతుంది 22 అంతే కదా! హాఫ్ ఇంటూ 22 సో, 2 11 2 11 జా 22 సో, మన త్రిభుజ వైశాల్యం వచ్చేసి 11 సో, స్క్వేర్స్ యూనిట్ రైట్. ఎక్కడుంది 11 అనేది? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. సో, ఈ ప్రీవియస్ వీడియోలో ఎక్కడ ఈ ప్రాబ్లమ్ రాలేదు కాబట్టి సో, ఈ ఫార్ములా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది రైట్. ఈ ఫార్ములాను కూడా కొంచెం ట్రిక్కీగా చూడొచ్చు. సో, x1 x2 x3 అని బయటే ఉన్నాయి. సో, y1 y2 y3 అని చేంజ్ అవుతున్నాయి. సో, అలా గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ క్వెషన్ సింప్లిఫై ద గివెన్ ఎక్స్‌ప్రెషన్ రైట్. 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ హోల్ పవర్ 3/2 అని ఇచ్చాడు. సో, ఇది బాగా గమనించండి ఏ విధంగా ఉంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఉంది. సో, ఆ విధంగాన్నా చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి మనకి 13 స్క్వేర్ అంటే 169 సో, మైనస్ 5 స్క్వేర్ అన్నాడు. 5 స్క్వేర్ అంటే 25
పోతే ఏముంటుంది 144. అంటే ఈ వాల్యూ అంతా 144 అని చెప్తున్నాడు. అలాగే హోల్ పవర్ 3/2 అంటున్నాడు. 144 ఏమని రాసుకోవచ్చు 12 స్క్వేర్ అని రాసుకోవచ్చా? 12 స్క్వేర్ హోల్ పవర్ 3/2. 2కి క్యాన్సిల్. సో 12 క్యూబ్ అంటున్నాడు. అంటే 12 ఇంటూ 12 ఇంటూ 12 ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం వాల్యూ 12 ఇంటూ 12 ఇంటూ 12. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు 8. 8 ఏమని రాసుకోవచ్చు 2 క్యూబ్ అని రాసుకోవచ్చా? 2 క్యూబ్ హోల్ పవర్ 2/3 అంటున్నాడు. 3 క్యాన్సిల్. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 రైట్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు సో డివైడెడ్ బై అంటున్నాడు. డివైడెడ్ బై ఇక్కడ మనకి 1/6 పవర్ ఏ విధంగా ఉంది సో నెగిటివ్ లో ఉంది. ఈ నెగిటివ్ పవర్ పోవాలంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూని మనం రివర్స్ రాసామంటే 6 పవర్ ఇలా నెగిటివ్ లోంచి పాజిటివ్ లోకి వచ్చేస్తుంది రైట్. ఇప్పుడు ఏమంటాడు 6 క్యూబ్ అంటున్నాడు రైట్. 6 ఇంటూ 6 ఇది ఏ విధంగా ఉంది డివైడెడ్ బై అంటే కిందికి వెళ్ళిపోతుంది రైట్. 6 ఇంటూ 6 6 2 జా 6 2 జా 6 2 జా. సో 2 ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. సో 2 పవర్ 5 ఏమైతుంది 32. అంటే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఆన్సర్ వచ్చేసి 32. ఎక్కడ 32 అనేది మనకి ఆప్షన్ సి. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇలా విడగొట్టుకున్నామంటే ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు సో 13 స్క్వేర్ a + b ఇంటూ a - b అలా చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసేస్తారు రైట్. సో హియర్ ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ n సంవత్సరాలకు 4,800పై 15% వార్షిక సాధారణ వడ్డీ. సో సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ 2,160 అయితే n విలువ కనుగొనండి అంటున్నాడు. n విలువ ఇస్ నథింగ్ బట్ ఇయర్స్. n సంవత్సరాలకు అన్నాడు కదా సో టైం పీరియడ్ అడుగుతున్నాడు. సో సాధారణ వడ్డీ I = PTR/100 రైట్. సింపుల్ ఇది ఫార్ములా. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకి టైం అడుగుతున్నాడు రైట్. చూడండి ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు 2160 అనేది. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు 4800. సో టైం పీరియడ్ మనకు తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 15 అని ఇచ్చాడు బై 100. చూడండి 0 0 జీరోస్ జీరోస్. చూడండి 3తో 3 5 జా 15. సో 3తో 3 7 జా 21 3 2 జా 6 0 రైట్. అలాగే 12తో చూడండి 12 6 జా రైట్. 12 6 జా 72 ఒక 0. 12 4 జా 48 అంతే కదా. అలాగే నెక్స్ట్ చూడండి 5తో 5 12 జా 4తో 4 3 జా. సో ఇక్కడ మిగిలిపోయినది ఇది, ఇక్కడ వచ్చినది ఇది. సో x = 3 వచ్చింది. సో x ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో టైం పీరియడ్ 3 ఇయర్స్. ఎక్కడ మనకు ఆప్షన్ 3 ఇయర్స్ అనేది సి. ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇయర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది రైట్. సో ఈ ఫార్ములా అనేది సాధారణ వడ్డీ అన్నాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ I = PTR/100. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు సెంటీమీటర్లలో x-2 అంట, అలాగే x-4 అంట మరియు x అంటున్నాడు. అంటే ఇవి భుజాలు అన్నమాట రైట్. సో దాని వైశాల్యం ఎంత అంటున్నాడు. సో ఇలా ఇచ్చాడు లంబకోణ త్రిభుజం రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి x అనేది ఏ విధంగా తీసుకుంటాం మనము. x అనే దాన్ని హైపోటెనస్ తీసుకుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా కర్ణం అనేది భుజాల కంటే పెద్దగానే ఉంటుంది. సో అందుకోసమని ఎక్స్ తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ అనేది పెద్దగా ఎలా ఉంది అనుకుంటున్నాము. సో మిగిలిన 2 ఎక్స్ నుంచి తీసేస్తున్నాడు అంటే తక్కువ ఉన్నట్లు కదా అర్థము. సో ఈ 2 ఎలాగైనా రాసుకోవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x-2 అయినా రాసుకోవచ్చు, x-4 అయినా రాసుకోవచ్చు. సో ఈ 2 చేంజ్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి త్రిభుజం యొక్క ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంతే కదా. ఇది బేసు ఇది హైట్. ఒకవేళ మనం ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అలాగే ఇక్కడ x-2 x-4 ఇక్కడ పైన రాసుకున్నాం అనుకోండి, అదేనా కూడా ఇక్కడ మల్టిప్లికేషన్ అయిపోతాయి కదా. సో ఎలా రాసుకున్నా పర్వాలేదు రైట్. ఇప్పుడు మనకి ఈ భుజాలు కావాలి. సో లంబకోణ త్రిభుజం సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ ట్రిప్లెట్స్ అని మనకి పైథాగరస్ సిద్ధాంతం అని ఉంటుంది రైట్. ఏది ఇది పైథాగరస్ సిద్ధాంతం అనేది. సో ఇది హైపోటెనస్ రైట్. ఏమంటాం హైపోటెనస్ అంటాం అంటే కర్ణం, ఇది సైడ్స్. సో కర్ణం యొక్క స్క్వేర్ అనేది ఎలా ఉంటుంది హైపోటెనస్ స్క్వేర్ అనేది. సో ఒక సైడ్ యొక్క స్క్వేర్ కి అలాగే ఇంకో సైడ్ యొక్క స్క్వేర్ వీటి యొక్క మొత్తం అనేది కర్ణం యొక్క మొత్తంకి సమానం ఉంటుంది రైట్. ఇప్పుడు చూడండి హైపోటెనస్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ రైట్. ఇక్కడది హైపోటెనస్. సో x-2 ఒక భుజం స్క్వేర్ అలాగే x-4 ఒక భుజం స్క్వేర్.
చూడండి ఎక్స్ స్క్వేర్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా? సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4x. అలాగే ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 4 జా 16 అలాగే 4 2 జా 8 ఎక్స్. చూడండి సో ఈ ఎక్స్ స్క్వేర్ అనేది అటుపక్క పంపించేసాం అనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఒక ఎక్స్ స్క్వేర్ ఇంకొక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒక -4x ఇక్కడ ఒక మైనస్ సో విచ్ ఇస్ 12x అవుతుంది. సో 4 ఇది ఒక 16 ఏమైతుంది 20 ఈక్వల్స్ టు 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి వచ్చేసిందా? సో దీని నుంచి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలా? సో రూట్స్ ఏది కాన్స్టాంట్ తీసుకుంటాం. సో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది 1 ఉంది కదా. సో 1 ఇంటూ 20 20 వచ్చింది కదా. సో ఇక్కడ మనకి 2 నెంబర్స్ తీసుకోవాలా. ఆ రెండు యాడ్ చేస్తే -12 రావాలా, మల్టిప్లై చేస్తే 20 రావాలా. సో 10 10 ఇంటూ 2 తీసుకోవచ్చా? అలాగే ఇక్కడ మల్టిప్లై చేస్తే 20 వచ్చింది. బట్ అడిషన్ చేస్తే మనకి 12 వస్తుంది. -12 రావట్లేదు. సో అలాగని -2 -10 తీసుకోవచ్చా? మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ఇంటూ 2 20 అడిషన్ చేస్తే -12 వచ్చినాయి కదా. సో ఇక్కడ మనం -10 -2 అనే వాటిని రూట్స్ గా తీసుకుంటాం. బట్ మనకి రూట్స్ లలో x -10 ఈక్వల్స్ టు 0 ని x ఈక్వల్స్ టు 0 నుంచి బయటకు వచ్చేలా x ఈక్వల్స్ టు 10 అవుతుంది. అలాగే x -2 ఈక్వల్స్ టు 0 x ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో ఇక్కడ మనకి x ఈక్వల్స్ టు 2 అనే వాల్యూ తీసుకోవాలా, x ఈక్వల్స్ టు 10 అనే వాల్యూ తీసుకోవాలా? బాగా గమనిస్తే x ఈక్వల్స్ టు 2 అనే వాల్యూ మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక సైడ్ అనేది ఒక భుజం అనేది x -2 ఉంది. సో x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసామంటే 2 - 2 0 అవుతుంది. సో 0 అనేది భుజం యొక్క సైడ్ అసలు ఎక్కడన్నా ఉంటుందా? సో త్రిభుజం అంటే ఖచ్చితంగా 3 సైడ్స్ ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు 2 తీసుకున్నామంటే ఒక భుజం అనేది 0 అయిపోతుంది అంటున్నాడు. అంటే దాని యొక్క లెంత్ అనేది 0 అయిపోతుంది అంటున్నాడు. సో అలాంటప్పుడు 2 అనేది మనము తీసుకోకూడదు. రైట్. సో ఖచ్చితంగా 10 తీసుకోవాలా. సో చూడండి x ఈక్వల్స్ టు 10 అంటే హైపోటెనస్ 10 వచ్చింది. ఇక్కడ భుజం ఎంత అంటున్నాడు x -2 10 - 2 8 అంట. ఇక్కడ x -4 10 - 4 6 అంట. అంటే ఇది హైట్ ఇది బేస్. చూడండి హాఫ్ ఇంటూ బేస్ 6 ఇంటూ హైట్ 8 రైట్. చూడండి 2 4 సో 6 ఇంటూ 4 24 సెంటీమీటర్ స్క్వేర్. సో ఎక్కడుంది 24 అనేది? సి ఆప్షన్ 4 లో ఉందా? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఎంత ఎంత ట్రిక్కీ అడుగుతున్నారు క్వశ్చన్స్. బట్ మనకి ప్రాసెస్ తెలిసిందంటే ఈ ఎగ్జామ్ లో స్పీడ్ తో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ 0.794 బార్ ప్లస్ 0.876 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q where p and q are integers and q not equals to 0 అంటున్నాడు. రైట్. సో q నాట్ ఈక్వల్స్ టు 0 అని ఎందుకు ఇచ్చాడు కండిషన్ ఇక్కడ? సో ఫర్ ఎగ్జాంపుల్ q బై 0 1 బై 0 ఏమైతుంది? ఇన్ఫినిటీ అవుతుంది కదా. సో అందుకని q అనేది 0 అవ్వకూడదు అని చెప్తున్నాడు. రైట్. సో ఇదంతా ఓకే జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. రైట్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 0.794 అని ఇచ్చాడు. ఇక్కడ 94 మీదనే బార్ ఉంది. సో ఇలా బార్ ఉన్నప్పుడు దీన్ని p by q ఫామ్ లోకి ఎలా రాసుకోవచ్చు అని చెప్పాం కదా మన ప్రీవియస్ వీడియోలలో. సో టోటల్ రాసుకుంటాం 794 మైనస్ సో బార్ లేని నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం బై. సో ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది? 99. 2 నెంబర్స్ మీద ఉంది కాబట్టి 2 9 రైట్. బార్ లేని నెంబర్ 0. సో ఇది ఏమైతుంది 787 బై 990. సో ఇదొక నెంబర్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏం చెప్తున్నాడు 0.876 మీద బార్ ఉంది. సో సిమిలర్లీ 786 మైనస్ 8 ఎందుకు 8? సో బార్ లేదు దాని మీద అందుకు దాన్ని తీసేస్తున్నాం. సో 2 నెంబర్స్ మీద బార్ ఉంది ఒక నెంబర్ మీద బార్ లేదు. రైట్. సో అలాగే దీన్ని ఎలా రాయొచ్చు చూడండి 776 నుంచి 8 పోతే 868 రైట్. అంతే కదా. 868 కి 8 కలిపామంటే 16 అవుతుంది. సో 990 రైట్. ఈ నెంబర్స్ ఏమంటున్నాడు ఇప్పుడు అడిషన్ చేయమంటున్నాడు. రైట్. సో కింద ఎల్సిఎం అనేది కింద డినామినేటర్ అనేది సేమ్ ఉంది. సో పైన ఎల్సిఎం కూడా న్యూమరేటర్స్ కూడా యాడ్ అయిపోతాయి. సో 787 సో 868 ఏమైతుంది ఇదొక 15 సో 14 ఇదొక 15 సో 15 16 1655 బై 990 వచ్చేస్తుంది. రైట్.
1655/990. చూడండి మనకు ఆప్షన్స్ లో ఏమన్నా ఉందా 990 అని ఉంది. బట్ ట్రై చేయొచ్చు రైట్. 991 990. బట్ 1655 లో 990 పోతే ఇదొక 5 4 45 రావాలి రైట్. బట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది 676 వచ్చింది. అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. సో చూడండి 5 తో, సో 5 1 5, 4 రిమైండర్ ఉంటుంది, 5 9 45. సో 4 రిమైండర్ ఉంది, 5 8 40 రైట్. చూడండి ఇక్కడ మనకి కింద 198 వచ్చింది. సో ఇక్కడ తెలిసిపోతుంది ఏది 198 అనేది ఇక్కడ ఆప్షన్ లో ఉంది రైట్. దీంట్లో లేదు, దీంట్లో లేదు. సో మరి చూడండి 5 3 15. సో 1 రిమైండర్ ఉంటుంది, 5 3 15, 5 1 5. అంటే ఇక్కడ ఏమొచ్చింది 331/198 వచ్చింది. ఇది ఉన్న ఆప్షన్ లో లేదు. బట్ దీన్ని వాడు ఏం చేశాడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోకి తీసుకొచ్చాడు. సో 198 1 198. సో 331 నుంచి 198 పోతే సో 11 - 8 3. సో 12 - 9 3 రైట్. 2 - 1 1 అంటే 198 1 198 పోతే రిమైండర్ ఎంత ఉంది 133/198 ఉంది. సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఆప్షన్ తీసుకొచ్చాడు. సో ఎక్కడుంది ఆప్షన్ అనేది ఆప్షన్ 3 లోనే ఉంది కదా. సో 133/198. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అనాలజీ నుంచి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనకి. సో 5 అనేది 30 అయింది, అలాగే 6 అనేది 42 అయింది, నెక్స్ట్ 7 అనేది ఏమైతుంది అని అడుగుతున్నాడు రైట్. బాగా గమనించండి మనకి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లలో మెయిన్ గా క్యూబ్స్ స్క్వేర్స్ అవే వర్కౌట్ అవుతాయండి రైట్. చూడండి 5 ఉంది కదా. సో 5 స్క్వేర్ ప్లస్ అదే నెంబర్ చూడండి 5 స్క్వేర్ 25 + 5 30. సో అలాగే 6 కి ట్రై చేద్దాం. 6 స్క్వేర్ ప్లస్ 6 చూడండి 36 + 6 42 వచ్చిందా. ఇప్పుడు నెక్స్ట్ మనకు నెంబరు 7 ఉంది. సో 7 స్క్వేర్ ప్లస్ అదే నెంబర్ ని యాడ్ చేయాలి. 7 స్క్వేర్ 49 ప్లస్ 7 యాడ్ చేస్తే ఏమవుతుంది 56. సో చూడండి నెక్స్ట్ వచ్చి మనకు నెంబరు 56. ఎక్కడ 56 అనేది సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ నుంచి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. సో 1 2 11 36 85 287. సో మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని కనుక్కోమంటున్నాడు రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెన్స్ చూడండి 2 కి 1 కి 2 డిఫరెన్స్ 1, అలాగే ఇక్కడ 9 రైట్. నెక్స్ట్ ఇక్కడ 11 కి 36 కి చూడండి 25 ఉందా రైట్. నెక్స్ట్ 36 కి 85 కి 49. సో ఇక్కడ నెంబర్ ఏముందో తెలియదు మనకి రైట్. సో ఇక్కడ దాకా చూడండి. మరి వీటి మధ్య డిఫరెన్స్ చూడండి 9 కి 1 కి 9 కి 8. నెక్స్ట్ ఇక్కడ చూడండి 16 ఉందా రైట్. అలాగే ఇక్కడ 24 ఉందా రైట్. అంతే కదా 24. ఇది ఎలా ఉంది 8 యొక్క మల్టిపుల్స్ 8 టేబుల్ వెళ్తుందా 8 1 8 2 8 3. నెక్స్ట్ ఆబ్వియస్లీ 8 4 వస్తుంది. 8 4 32. ఈ 32 అనేది 49 కి యాడ్ చేయాలి. 49 కి 32 యాడ్ చేస్తే 81. అంటే ఇక్కడ నెక్స్ట్ గ్యాప్ అనేది 81 వస్తుంది. 85 కి 81 యాడ్ చేస్తే 6 8 8 16. నెక్స్ట్ వచ్చే నెంబర్ మనకి ఇక్కడ 166 అవుతుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ 166 అనేది చూడండి ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ని మనం చాలా సార్లే చూసాం మన ప్రీవియస్ వీడియోలలో రైట్. సో చూడండి ఎపిక్రల్ ఫార్ములా అంటున్నాడు. ఎపిక్రల్ ఫార్ములా అంటేనే ఖచ్చితంగా మనం మోడ్ అనేది మీడియం అనేది ఫైండ్ అవుట్ చేయాలి రైట్. చూడండి ఇక్కడ మనకి మీన్ ఇచ్చింటాడు. సో మీన్ అండి. మీన్ అండ్ మోడ్ ఆఫ్ ఏ డేటా సెట్. చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు మీన్ ఇచ్చాడు ఎంత 58.7. అలాగే మోడ్ కూడా ఇచ్చాడు. మోడ్ అంటే బహుళకం తెలుగులో రైట్. 61.1 ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు మీడియం అడుగుతున్నాడు. సో ఎపిక్రల్ ఫార్ములా యూజింగ్ ఎపిక్రల్ ఫార్ములా అంటున్నాడు. సో దీని యొక్క ఫార్ములా ఏదంటే 3 మీడియన్ ఈక్వల్స్ టు 2 మీన్ ప్లస్ మోడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి రైట్. 3 2 1 అని గుర్తుపెట్టుకోండి రైట్. సో 3 మీడియన్ సో మనకి తెలియదు. సో 3 మీడియన్ అలాగే ఉంటుంది. సో 2 ఇంటూ మీన్ అంటే 58.7 ప్లస్ మోడ్ అంటే 61.1. సో చూడండి 58.7 డబల్ చేస్తున్నాడు. అంటే 50 ని డబల్ చేస్తే 100. సో 8 ని డబల్ చేస్తే 16. అలాగే 0.7 ని డబల్ చేస్తే 1.4 అంతే కదా. చూడండి 117.4. సో
ఈ వాల్యూ ఎంత అవుతుంది? 117.4 ప్లస్ 61.1. సో ఈ రెండు యాడ్ చేయాలి. చూడండి 117 సో 0.5 0.1 సో 5 రైట్. అలాగే 1 6 1 7 8 6 1 7 178 178.5. ఇది ఎలా ఉంది? 3 మీడియన్ ఉంది. బట్ మనల్ని అడుగుతున్నది మీడియన్ ఒకటే. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ లో 3 ఉన్నటువంటిది ఇక్కడ డివైడెడ్ బై లేక్ వచ్చేస్తుంది. సో చూడండి 3 తో 3 5 15 రైట్. 3 5 15 అంటే ఇక్కడ 2 ఉంటుంది. 3 7 21. సో 3 9 27 రైట్. అంతే కదా. 3 9 27. సో 1 రిమైండర్ ఉంటుంది. 1 పాయింట్ వస్తుంది. సో 3 5 15. సో విచ్ ఇస్ 59.5. సో 59 రాగానే సో ఆప్షన్ 4 అనేది ఖచ్చితంగా పెట్టేసేయాలి. ఎందుకంటే 2 డిజిట్స్ మనకి కన్ఫర్మ్ తెలిసేసాయి ఇంకా. సో పాయింట్ తర్వాత ఇంకా మనం అప్రాక్సిమేషన్ చేసి పెట్టేసుకోవాల్సిందే రైట్. సో 59.5 అనేది మన మీడియన్ అనేది వస్తుంది ఆన్సర్. ఎక్కడుంది? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి రైట్. 3 మీడియన్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మీన్ ప్లస్ మోడ్. సో 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సో బీడీ ఈజ్ సారీ ఇక్కడ పర్పెండిక్యులర్ అండి ఇది. సో బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ అట్ ఏసీ. బీడీ పర్పెండిక్యులర్ ఏసీ అట్ డి అంటున్నాడు రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇమాజినేషన్ చేసుకోండి. సో ఇక్కడ దాకా ఏమంటున్నాడు? ఒక ట్రయాంగిల్ ఉందంట రైట్. ఏబిసి అనే ట్రయాంగిల్. సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉందంటున్నాడు. ఏమంటున్నాడు? బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ అంటున్నాడు. బీడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీడీ అనేది తెలుసు. బీడీ అండ్ ఏసీ అంటున్నాడు. సో బీడీ అండ్ ఏసీ అంటే పర్పెండిక్యులర్ అంటే ఇలా ఉంటుందా? సో అప్పుడు ఇది పర్పెండిక్యులర్ ఇది పర్పెండిక్యులర్. డి అంటున్నాడు ఏసీ రైట్. నెక్స్ట్ ఏమంటాడు? ఇక్కడ చూడండి యాంగిల్ డిబిసి. యాంగిల్ డిబిసి. ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు ఇక్కడ? సో 44 degrees రైట్. ఈ ఈజ్ ఎ పాయింట్ ఆన్ బీసీ. సో ఇక్కడ ఉన్నట్టు మీద ఈ లైన్ మీద ఈ అనేది ఎక్కడ ఉందంట రైట్. ఏమంటున్నాడు? సచ్ దట్ యాంగిల్ ఏఈసి ఈజ్ యాంగిల్ సిఏఈ సారీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒక లైన్ గీసుకోమంటున్నాడు ఇక్కడ. సో అది ఈ అనేది రైట్. ఏమంటున్నాడు? సో ఇది రైట్ యాంగిల్ అయితే కాదండి రైట్. ఈ అనే పాయింట్ బీసీ మీద ఉందంటున్నాడు. సో సిఏఈ. సో సిఏఈ ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు ఇక్కడ? సో 34 degrees అంటున్నాడు రైట్. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా. ఆ పాయింట్ ఏమంటున్నాడు? సో ఏం చెప్పలేదు. 0 అనుకుందాం. సారీ ఓ అనుకుందాం రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? యాంగిల్ ఏఈబి. యాంగిల్ ఏఈబి. సో మిడిల్ లో ఏదైతే ఉందో దాని దగ్గర యాంగిల్ కనుక్కోమని అర్థం ఇక్కడ రైట్. ఇక్కడ యాంగిల్ మనకి కావాలి. సో మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా మినీ ట్రయాంగిల్ ఏఓబి సారీ బిఓఈ నుంచి. సో అక్కడ మనకి ఈ కనుక్కోవచ్చా? సో ఇక్కడ చూడండి ఎంత సింపుల్ గా చేయొచ్చో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యాంగిల్ కావాలి. సో ఈ యాంగిల్ కనుక్కున్నామంటే ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అయిపోతాయా రైట్. ఈ రెండు యాంగిల్స్ ఆపోజిట్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 90 degrees ఉంది. సో ఇక్కడ యాంగిల్ మనకి తెలియదు. ఇక్కడ యాంగిల్ 34 ఇచ్చాడు చూడండి. సో టోటల్ ట్రయాంగిల్ యొక్క ఇంటర్నల్ యాంగిల్ మొత్తం ఎంత అవుతుంది? 180 రైట్. 180 లోంచి 34 ప్లస్ ఒక 90 34 ఒక 90 ఏమైతుంది? 124. ఈ 124 అనేది తీసేసామంటే ఒక 6 7 - 2 5 56 degrees వస్తుంది ఇక్కడ. సో ఇవి రెండు ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ కూడా 56 degrees ఉంటుంది. సో ఇప్పుడు చూడండి అగైన్ మనకి ట్రయాంగిల్ యొక్క ఇంటర్నల్ యాంగిల్స్ మొత్తం ఎంత? 180 degrees. చూడండి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఇది బి, ఇది ఓ, ఇది ఈ. మనల్ని ఏమడుగుతున్నాడు? ఈ దగ్గర యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి ఇది 44 ఇచ్చాడు. సో ఇది మనకి రెండు ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి 56. సో ఇక్కడ 56 ఉంటుంది, ఇక్కడ 56 ఉంటుంది రైట్. సో ఇప్పుడు ఈ యాంగిల్ మనకి తెలీదు. చూడండి 44 56 ఏమైతుంది? సో 0 100. సో ఈ రెండు యాంగిల్స్ యొక్క మొత్తము 100 అయిపోయింది. సో 180 - 100 చేస్తే 80 మిగిలిపోయినది 80 degrees. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది 80 degrees. సో చాలా సింపుల్ అండి ఇది. అర్థం చేసుకోవాలి అంతే రైట్. కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రాబ్లము. ఇంకోసారి కొంచెం వెనక్కి వెళ్ళి
ఆలోచించి చూడండి. సో ఆప్షన్ 2 80 డిగ్రీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి అపోజిట్ యాంగిల్స్ తీసుకొని కనుక్కోవచ్చు అని మనకి తెలియాలి. రైట్? నెక్స్ట్ క్వెషన్. అగైన్ నంబర్ సీరీస్ ఇచ్చాడు. సో మిస్సింగ్ నంబర్ సీరీస్ రైట్? ఒకటే పేపర్‌లో రెండొచ్చాయి చూడండి. సో 58, 118, 208, 334 క్వెషన్ మార్క్ 718 రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వెషన్ చూడండి. సో చాలా మంది స్కిప్ చేసేస్తారు. బట్ ఇది ఎందుకంటే ట్రిపుల్ డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే డిఫరెన్స్‌లో డిఫరెన్స్ అగైన్ డిఫరెన్స్ ఉంది. సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంది? సో 60 ఉందా? అగైన్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంది? సో 90 ఉందా? సో వెంటనే చాలా మంది ఇది 30 మల్టిపుల్స్ వెళ్తుందని చెక్ చేసుకుంటారు. సో 30, 32 జా, 33 జా, 34 జా, 120 అని అలా చెక్ చేస్తారు. సో అది కాదు. చూడండి అగైన్ 126 డిఫరెన్స్ ఉంది. బట్ ఈ 2 నంబర్స్ మధ్య డిఫరెన్స్ మనకి తెలీదు. సో మరి డిఫరెన్స్ చూడండి 30. సో ఇక్కడ డిఫరెన్స్ 36. ఇక్కడ డిఫరెన్స్ మనకి తెలీదు. ఒకవేళ 6 పెంచుకుంటూ వెళ్తున్నాడంటే 42 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూడండి 6 ఉందా? ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 6 ఉంది. బట్ ఒకవేళ 6 మల్టిపుల్స్ వెళ్తా ఉంటే అంటే ఇక్కడ 6 ఉంది. ఒకవేళ ఇక్కడ 12 వస్తే 12 యాడ్ చేయాలి 36కి. బట్ అలా కాకుండా మనం 6 కామన్ తీసుకుందాం. సో ఇక్కడ 6 ఒకవేళ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 6 తీసుకున్నాం అనుకున్నాం. అంటే అప్పటికి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 42 అవుతుంది కదా! రైట్? జస్ట్ ఇమాజిన్. సో 126కి 42 యాడ్ చేసామంటే 168 అవుతుంది. రైట్? ఈ 168 అనేది ఇక్కడ డిఫరెన్స్ నెక్స్ట్ 168 అవుతుంది. ఈ 168 అనేది 334కి యాడ్ అవ్వాలి. అంతే కదా! 334, 168 చూడండి. ఇదొక 2, 10, 502 మనకి ఆప్షన్‌లో 502 అనేది ఉంది. బట్ మన కన్ఫర్మేషన్ ఏందంటే మనకి ఇక్కడ వచ్చిన నంబర్ 502. నెక్స్ట్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఇది ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ 6 డిఫరెన్స్ వచ్చిందనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? ఆబ్వియస్‌లీ 48 వస్తుంది. సో 168కి 48 యాడ్ చేస్తే 6, 10, 11, 216 అంటే 502కి 216 యాడ్ చేస్తే 718 రావాలి. చూడండి 8, 1, 7, 718 అంటే మన కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ కామనే తీసుకున్నాడు. రైట్? సో మన ఆప్షన్ వచ్చేసి 502. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ చూడండి. సో కొంచెం ట్రిక్కీగా ఆలోచించుకుంటూ చేద్దాము. సో చాలా మంది ఈ క్వెషన్ రాగానే స్కిప్ చేసేస్తారు. బట్ చూడండి ఒక వ్యాపారి ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధరపై 5% తగ్గింపు ఇస్తాడు. మరియు 14 వస్తువులను కొనుగోలు చేసినందుకు 2 వస్తువులను ఉచితంగా ఇస్తాడు. మరియు మొత్తం లావాదేవీలో 33% లాభం పొందుతాడు. రైట్? ఒక కస్టమర్ 14 వస్తువులను చెల్లిస్తాడని ఊహిస్తే రైట్? 14 వస్తువులను చెల్లిస్తాడని ఊహిస్తే అంటే అతను 14 వస్తువులకి డబ్బులు ఇస్తాడని. ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధర దాని ధర కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ చూడండి. అక్కడ ఏం చేస్తున్నాడు అతను? 14 వస్తువులను కొనుగోలు చేసినందుకు 2 వస్తువులను ఉచితంగా ఇస్తున్నాడు. అంటే మొత్తం 16ని సెల్లింగ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కస్టమర్‌కి అతను 16 అమ్మాలంటే 16 కొనాలి కదా! కాస్ట్ ప్రైసు. సో ఒక్కొక్కటి 100 పడిందనుకుంటే 16 యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 1600 అనుకుందాం. అతను కాస్ట్ ప్రైస్ కొన్న వేళ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు? ఈ 1600 పెట్టిన దాని మీద 33% లాభం అంటున్నాడు. సో చూడండి 1600 ఇంటూ లాభం కదా! లాభం అంటే నువ్వు పెట్టిన దానికి ఎక్కువ వస్తుంటుంది. సో చూడండి 133% 0, 0, 0, 0. సో 16 ఇంటూ 133 100 ఇంటూ 16 1600 30 ఇంటూ 16 480 16 ఇంటూ 3 48 8 2 రైట్ 1 11 21 అంటే 2128కి అతను సెల్లింగ్ చేస్తున్నాడు. 2128 రూపీస్‌కి సెల్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక కస్టమర్ 14 వస్తువులకు చెల్లిస్తాడని ఊహిస్తే ఒకవేళ ఇక్కడ చూడండి 2128 అనేది 14 నాళ్ళకని యేసుకుందాం. 14 నాళ్ళకని యేసుకుంటే అప్పుడు ఒక్కొక్క దాని కాస్ట్ ప్రైస్ ఏమైతుంది? చూడండి 14 వన్స్ 14 7 ఉంటుంది. 14 5 70 రైట్? 14 5 70 2 ఉంటుంది. 14 2 28 అంటే ఒకదాని కాస్ట్ వచ్చేసి 152 రూపీస్ అనుకుందాం. రైట్? ఇప్పుడు బాగా గమనించండి. నెక్స్ట్ ఏమంటున్నాడు? 152 రూపీస్ వచ్చినప్పుడు ఇప్పుడు 5% వస్తువును గుర్తించబడిన ధరపై
5% తగ్గింపు ఇస్తాడని చెప్పినాడు కదా! సో, 5% తగ్గింపు ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు 5% తగ్గింపు ఇచ్చినప్పుడు అంటే 95% అనేది ₹152 అయినప్పుడు. సో, దాని ధర కంటే ఎంత శాతం ఎక్కువ అన్నప్పుడు 100% ఎంత చేసినప్పుడు దీనికంటే ఇది ఎంత ఎక్కువొచ్చిందని. రైట్? అంతే. రైట్? చూడండి 95%. సో, 100 ఇంటూ 152/95 రైట్? 95. సో, చూడండి 5తో 5 వన్స్ ఆర్ 5, 5 ఫోర్స్ ఆర్ సారీ 5 వన్స్ ఆర్ 5, 5 నైన్స్ ఆర్ 45. సో, 5 ట్వెంటీస్ ఆర్ 200, 5 టూస్ ఆర్ 10 ఒక 0. సో, ఇక్కడ చూడండి 19 ఎయిట్స్ ఆర్ 152 కదా! సో, 20 ఇంటూ 80 ఎంతొచ్చింది? 160. సో, ఫస్ట్ 100 ఉన్నది. 100% ఉన్నది. దాని తర్వాత ఏమైంది? 160% అయింది. అంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువొచ్చింది? 60% అనేది ఎక్కువొచ్చింది. సో, అదే మనల్ని అడుగుతున్నది. చూడండి క్వెషన్ ఎంత సింపుల్‌గా ఉందో. రైట్? సి ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్.